పాంచజన్య శంఖం శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముని పవిత్ర దైవిక శంఖం. భక్తులందరూ అమితమైన భక్తి శ్రద్ధలతో ఈ దైవిక శంఖాన్ని పూజిస్తారు. మహాభారతంలో 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించడం మహాభారత సంగ్రామానికి నాందిగా ఇతిహాసంలో మహోన్నతమైన కార్యంగా చెప్పుకోబడుతున్నది. దుర్యోధన దుశ్శాసన దుర్మార్గాలను అంతం చేసి ధర్మాన్ని కాపాడి ప్రపంచ మానవాళికి ఆ అవతార పురుషుడిచ్చిన తిరుగులేని సందేశమది. నాటి నుండి నేటి వరకు కూడా ప్రసిద్ధమైన ఘట్టంగా నిలిచినదది. అధర్మంపైన ధర్మం చేసిన భయంకరమైన ఘీంకారమే పాంచజన్య శంఖం నుండి పరమాత్ముడు వెలువరించిన ఓంకారనాదమ్మదే యుద్ధ సన్నద్ధ శంఖారావం. కురుక్షేత్ర యుద్ధం సమయంలో కృష్ణుడు పాండవ మధ్యముడైన అర్జునుని యొక్క రథసారథిగా ఉన్నాడు. యుద్ధం ప్రకటించడానికి పాంచజన్యాన్ని ప్రతిధ్వనించాడు. ఇతిహాసానికి కథానాయకుడై నిలిచాడు. మొత్తం 5 పాండవ